వచ్చిందండి. నమస్కారం అండి. నాకు 2009వ సంవత్సరంలో నాకు మ్యారేజ్ అయ్యిందండి. పెద్దల సమక్షంలోనే నాకు మ్యారేజ్ అయ్యిందండి. నాకైతే పెళ్లి పెళ్లి చూపుల్లో ఏం మాటలైతే చెప్పారో అవి నాకు పెళ్ళయ్యాక లేవండి. ఏంటంటే మా ఆయన గారు పని చేస్తారని చెప్పారండి. కానీ నేను వచ్చి చూసినప్పుడు అలా లేదండి. ఆయన పని చేయలేరు, ఏమి చేయలేరండి. మోసం చేసి పెళ్లి చేసేసారండి నాకు. 15 సంవత్సరాలు అయిందండి నాకు పెళ్ళయ్యి. ఏమని చెప్పారమ్మా? పెళ్లి చేసేటప్పుడు ఏమని చెప్పారు? ఇల్లు నా పెద్ద కొడుకుదే, నా కొడుకులు ఇద్దరు రారని చెప్పారండి. ఇప్పుడేమో వాళ్ళందరూ ఒకటైపోయి ఇద్దరు కొడుకులని, రెండో కొడుకు, మూడో కొడుకు, రెండో కోళ్ళ, మూడో కోళ్ళ అందరూ అత్తగారు మామగారు ఒకటైపోయి మమ్మల్ని బయటికి గెంటేశారండి. ఇల్లు ఇమ్మని అడుగుతుంటే ఒక రూమే ఇచ్చారండి మాకు. ఇంకో వంట రూమ్ ఇమ్మని అడుగుతుంటే అది కూడా ఇవ్వము, ఆ గదిలో కూడా ఉండొద్దని బయటికి గెంటేశారండి మమ్మల్ని. వాళ్ళు పెద్దల్ని తీసుకుని వచ్చి అడిగితే పెద్దల్లో కూడా ఇంపాసిబుల్ అని అన్నారండి. ఎందుకు గంటేశారమ్మా? మేము ఇల్లు ఇవ్వము, గది ఇవ్వము, ఆ గదిలో కూడా ఉండొద్దు అని అన్నారండి. పెద్దల్లో అడిగించుకున్నానని మమ్మల్ని ఎంత అల్లరి చేసావు కదా అని అసలు ఈ ఇంట్లో కూడా ఉండొద్దని గెంటేశారండి మమ్మల్ని. అసలు ఎందుకు గంటేశారు? ఫస్ట్ మీ మామయ్య బిహేవియర్, మామయ్య గారి బిహేవియర్ బాగాలేదండి. నన్ను లొంగ తీసుకుంటా చూసారండి 2 సంవత్సరాల నుంచి. నేను లొంగలేదని ఆయనకి నా మీద కక్ష కట్టి ఇలా చేశారండి, ఇంత కాడగ చేశారండి నన్ను. నేను నా పిల్లలు అనాథలు అయిపోయి రోడ్డు మీద పడ్డామండి. మాకు ఏ ఆధారం లేదండి. అందుకే నేను మానవ హక్కులు, ఉమెన్స్ రైట్స్ ని నేను ఆశ్రయించానండి, న్యాయం జరుగుతుందని. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కి వెస్ట్ గోదావరి డిస్టిక్ మొగల్తూరు మండలం తత్రమూడి జోన్స్ ప్రభాకర్ వాళ్ళ వైఫ్ సునీత గారు మాకు కంప్లైంట్ ఇచ్చారు 1 వీక్ బ్యాక్. దానికి సంబంధించి వాళ్ళ మామగారికి నోటీస్ పంపించాము. ఇవాళ విషయం ఏంది కనుక్కోవడానికి మేము వస్తే ఆయన చాలా రూడ్గా మాట్లాడుతున్నారు. వాళ్ళకి రావాల్సిన ఆస్తిపాస్తులు కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన రూమ్ విషయంలో కానీ ఏం మాకు సహకరించలేదు. కాబట్టి ఈరోజు సునీత గారు ఇచ్చిన కంప్లైంట్లో వాళ్ళ మామగారు ఆమెతో చాలా మిస్బిహేవ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన అడిగితే నేను అలా చేయలేదంటున్నారు. ఆ పాప మాత్రం నన్ను ఇలా చేస్తున్నారు, టార్చర్ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఆయన మాటకి నేను ఓకే అనలేదని మాకు రూమ్ ఇవ్వకుండా, కిచెన్ రూమ్ ఇవ్వకుండా మమ్మల్ని బయటకు గెంటేశారని చెప్తుంది. దీనికి సంబంధించి వాళ్ళ మేనమామ గారు పాపని చేసిన ఆయన్ని మాట్లాడితే, మేడం ఆ రోజు పాస్టర్ గారు, నా కొడుకు పెద్ద కొడుకు జోన్స్ గారు పరిచర్య చేసుకున్నారు. ఈ చర్చ్ అంతా వాళ్ళది, ఇల్లంతా వాళ్ళది. ఆయన తర్వాత పాస్టర్గా జోన్స్ ప్రభాకర్ గారు చేస్తారు. ఆ సేవలో వాళ్ళకు వచ్చే డబ్బులతో బాగా బ్రతికిపోవచ్చు, మహారాణిలాగా పాపను మేము చూసుకుంటామని చెప్పి అబద్ధాలు చెప్పి చీటింగ్ చేసి జోన్స్ ప్రభాకర్ గారికి సునీతానిచ్చి చేశారు. ఈరోజు ఆ విషయమై మేము అడుగుతుంటే మేము సాకలేము, వాళ్ళని దూరంగా వెళ్ళిపోమని చెప్తున్నారు. వీళ్ళ విషయానికి వస్తే వీళ్ళకి 2 పిల్లలు, వాళ్ళు కూడా బుద్ధిమాంద్యం కల్లా పిల్లలు. ఆ పాప 5 ఆపరేషన్లు చేసుకుని నానా ఇబ్బందులు పడుతూ, వాళ్ళిద్దరూ ఎటువంటి పనులు చేయలేక ఇబ్బందులు పడుతూ కష్టపడుతున్నారు. నర్సాపూర్లో బాడిగింట్లో ఉన్నారు. ఆసారి ఇటీవలే సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేస్తుంటే హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టలేదని, అది చేత కావడం లేదని సార్ని జాబ్లో నుంచి తీసేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ రోడ్డు మీద పడింది. వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సాయం లేదు. ఆ రోజు వాళ్ళ సునీత గారి అత్తామామలు మేము ఉంటాము, మేము చూసుకుంటామని పెళ్లి చేసిన వాళ్ళు ఈరోజు వాళ్ళని చూడట్లేదు, కనీసం ఇంట్లో కూడా రానివ్వట్లేదు. అందుకని ఈరోజు మేము ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తరఫున స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్యామలమ్మ నేను, వెస్ట్ గోదావరి డిస్టిక్ ప్రెసిడెంట్ అయినటువంటి కుమార్ సారు, వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి దావీద్ సారు, వెస్ట్ గోదావరి ట్రెజరర్ అయినటువంటి కృపావరం సారు, నెల్లూరు డిస్టిక్ ప్రెసిడెంట్ అయినటువంటి బాలుప్రసాద్ గారు, చిత్తూరు మండల ప్రెసిడెంట్ అయినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు, మేమందరమే ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ బాధ్యులకి తగిన న్యాయం చేస్తామని మా సారు మేడం వాళ్ళకి చెప్పి వెంటనే యాక్షన్ తీసుకుంటామని కూడా వీళ్ళకి హామీ ఇస్తున్నాను. 1 వారం రోజుల లోపల వీళ్ళకి న్యాయం జరిగేలాగా చూస్తాం.